నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. చూడండి, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండుదురు. భక్తిహీనులు కీడుతో నిండుదురు. చూడండి, ఈ నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్తాడు, పని పూర్తి క్షేమంగా వెనుకకు వచ్చేస్తాడు. కుటుంబం కానీ వ్యాపారం కానీ అన్నీ కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుకనే ఏ శత్రువు అతన్ని నాశనము చేయాలనుకున్నా, ఏ అపాయము ఏ ఆపదయు సంభవింపదు ఈ నీతిమంతునికి. మరి ఆ నీతిమంతునిగా నువ్వు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ నీతిమంతునిగా, ఆ నీతిమంతురాలుగా మనము ఉంటే ఏ ఆపద రాదు. నువ్వు చాలా సంతోషంగా ధైర్యంగా నువ్వు ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. టెన్షన్ లేదు. అయ్యో ఏమైపోతుందో, ఏం జరుగుతుందో, నా పిల్లలకు నాకు మాకేమైపోతుందో అని నువ్వు కలవరపడతావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు స్థిరపరచబడతావో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండొచ్చు. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. నా పిల్లలను దేవుడు చూసుకుంటాడు, నా ఉద్యోగంలో దేవుడు చూసుకుంటాడు, నా వ్యాపారంలో దేవుడు చూసుకుంటాడు. ఇదిగో ఆ కేసు ఉంది, దేవుడు చూసుకుంటాడు. ఇదిగో ఇక్కడ ఈ సమస్య ఉంది, దేవుడు చూసుకుంటాడు. ఇదిగో అక్కడ ఏదో జరిగింది, దేవుడు చూసుకుంటాడు. అన్ని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే ఏ ఆపద రాదు నాకు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. భక్తిహీనుడు దేనికి భయపడును, అది వాని మీదికి వచ్చును అని లేఖనం సెలవిస్తాం. భక్తిహీనత వల్ల నువ్వు దేనికి భయపడుతున్నావో అది నీ మీదికి వస్తుంది. ఆపద వస్తుంది, కీడు వస్తుంది, రోగం వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నష్టం వస్తుంది. నువ్వు పడుకుంటే కూడా నీకు నిద్ర పట్టదు. ఇది ఏంటో తెలుసా? ఇది భక్తిహీనుని జీవితంలో కనపడే అనేకమైనటువంటి సమస్యలు. నీ జీవితాన్ని బాగు చేసుకో, నీ నాలుకను బాగు చేసుకో, నీ ఆలోచనను బాగు చేసుకో. అప్పుడు దేవుడు నువ్వు ఎక్కడున్న చెరసాలలో నుంచి నేను తీసుకుపోయి ఎక్కడ పెడతాడు? ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పెడతాడు. నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ నీతిని బట్టి దేవుడు నిన్ను హల్లెలూయా